తాత్కాలిక సొంత ఇల్లు లేనప్పటికీ ఒక ఆధార్ కార్డు మీద 10 విద్యుత్ మీటర్లు ఉండటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తల్లికి వందనం పథకం పొందాలనే ఉద్దేశంతో సచివాలయానికి వెళ్లిన వారు మీ ఆధార్ కార్డు మీద 10 మీటర్లు ఉన్నాయని చెప్పడంతో అవాక్కయ్యారు. విద్యుత్ శాఖ అధికారుల మాయాజాలంతో ఒకరి ఆధార్ కార్డు మీద అనేక మంది పేపర్లు మీటర్లు ఉన్నాయి. అధికారులను అడిగితే ఇప్పుడు యోగాంధ్ర బిజీ ఉంది, తర్వాత చూస్తామనే సమాధానం. తల్లికి వందనం కోసం ఇచ్చిన కేవలం వారం రోజుల గడువు ముగియడంతో ఈ ఏడాది ఆర్థిక సహాయం మిస్ అయ్యే పరిస్థితి ఏర్పడిందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమ్మవారు రాలేదు, తల్లికి వందలు రాలేదు. మరి ఇప్పుడు దీన్ని ప్రాసెస్ చేయడం చెప్పి వచ్చాను. ఈ మీటర్లన్నీ కాన్మీటర్లన్నీ డీలింగ్ చేసి సచివాలయంలో డీలింగ్ చేశారు. ఇక్కడికి వచ్చి చూపించాను. ఇప్పుడు ఇక్కడ లైన్ మ్యాన్ గారు తీసుకొని కొన్ని చేస్తారంట. ఎప్పుడు చేస్తారో తెలియదు. కొద్దిగా నాకు వేగంగా చేస్తే, ఎందుకంటే డేట్ అనేది 20కి ఇచ్చారు. ఈ వర్క్ 20 లోపు అవుతుందో లేదు తెలియదు. 30కి 40కి 10 రోజులు అయింది అనుకోండి, మాకు ఆ డబ్బులు వచ్చినవి కూడా రావు. ప్రోగ్రామ్ పుట్టి కూడా వేస్ట్ కదా. ఆ ప్రోగ్రామ్ అనేది మాకు డబ్బులు రావడం కోసం ఏదో సహాయపడదాన్ని చూస్తున్నాం. సో ఈ వర్క్ అనేది ఇది అసలు మా అండర్లో లేనిది, ఇది యాక్చువల్ మాకు తెలియదు. 10 మీటర్లు మీ వర్క్ అనేది ఇప్పుడు సడన్గా చేసేసి 3 రోజులు వీళ్ళు చేస్తారో తెలియదు. ఈ వర్క్ ఒకరు చేయలేకపోతే మాకు డబ్బులు వస్తాయని కూడా తెలియదు. చేయలేకపోతే డబ్బులు రావు. మా పాపగారికి అమ్మఒడి పడలేదని సచివాలయంకి వెళ్తే మా నాన్నగారు మీటర్ మీద 3 మీటర్లు యాడ్ అయిపోయారు. వస్తే కరెంటు బిల్లు మాది చూస్తే 115 యూనిట్లే ఉందండి. అక్కడ చూస్తే 315 యూనిట్లు వచ్చింది సార్. ఎందుకని కంప్లీట్ ఇవ్వడానికి వెళ్తే సచివాలయం దగ్గరికి వెళ్తే వాళ్ళు కరెంట్ ఆఫీస్కి వెళ్ళి చెక్ చేసుకోండి అని చెప్తే మీటర్ది మమ్మల్ని తీసిచ్చారు. అది మేము మళ్ళీ చూపిస్తే అదే ఒకళ్ళు బెంగళూరులో ఉన్నానని చెప్తున్నారు, ఒకళ్ళు బయట ఉన్నాను, మీ నచ్చింది చేసుకోండి మేము అనేసి అని చెప్తున్నారండి. వాళ్ళు యువతలు ఇక్కడికి వస్తే ఇక్కడ సమస్య క్లియర్ అవ్వట్లేదు. సచివాలయంకి వెళ్ళా వాళ్ళు అంటున్నారు చూద్దాము, మాకు ఇప్పుడే పెండింగ్లు బోల్డ్ ఉన్నాయి, మీరు రేపు రండి ఎల్లుండి రండి అంటే మరి అమ్మఒడి 20వ తారీఖు ఆపేస్తారు సార్. బొబ్బిలి ఎంపీడీఓ కార్యాలయంలో రైతులకు వ్యవసాయ యాంత్రీకరణ పరికరాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌరవ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన, బుడా చైర్మన్ తెంటు లక్ష్మీనాయుడు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా 5 కోట్ల విలువైన పరికరాలు రైతులకు అందించనున్నారు. ఎన్నికల హామీ మేరకు రైతులకు 3 విడతలుగా 20,000 చొప్పున జమ చేయనున్నట్లు తెలిపారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రైతులకు మళ్లీ మంచి రోజులు రాబోతున్నాయని హామీ ఇచ్చారు. రైతులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. యంత్రాల యొక్క పంపిణీ కార్యక్రమానికి బొబ్బిల్ని ఎంపిక చేసినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఇంత యుద్ధ ప్రాతిపదికన ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఆర్గనైజ్ చేసి ఇంత జయప్రదం చేసినందుకు మన జేడీ గారికి, వారి యొక్క సిబ్బందికి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. వ్యవసాయం అంటే ప్రతి ఒక్కరు వ్యవసాయం గురించి అంటే ఎవరైతే భూస్వాములు ఉన్నారో, పెట్టుబడి గురించి భూములు కొనుక్కున్నారో, ఎవరైతే కూలీనాలి పెట్టి వ్యవసాయం చేయిస్తారో సులువుగా ఒక మాట అనేస్తారు, వ్యవసాయం కిట్టదు, పనికి మనుషులు దొరకరు, ఈ రోజుల్లో వ్యవసాయం గిట్టుబాటు కాదు. కానీ చిన్న సన్నకారు రైతు ఎవరైనా, వ్యవసాయ కూలి అయితే ఎవరైతే ఉన్నారో, కిట్టినా కిట్టకపోయినా ఎంత కష్టం ఓర్చైనా ఆ భూతల్లినే తనకు సొంత తల్లిని ఎలా చూసుకుంటాడో తన జన్మని కుటుంబాలతో, కుటుంబ సపోర్ట్తో ఎన్నో సంవత్సరాల్లో రాజకీయాన్ని తింటూ జయప్రకాష్ గారి వారసత్వాన్ని తెలుగుదేశం కుటుంబాలందరినీ వచ్చి నమ్మకాన్ని కల్పిస్తూ ఈరోజు ప్రత్యక్ష రాజకీయాల్లో ముందుకు వెళ్తున్నటువంటి తెంటు లక్ష్మీనాయుడు గారికి మరి అలాగే, ఎందుకంటే మనందరిది విజయనగరం జిల్లా అనగానే రాష్ట్రం అంతా చెప్పేది వెనకబడిన జిల్లా అంటారు. అయితే ఎందుకు వెనకబడ్డాం, ఏ రకంగా మనం అభివృద్ధి చెందాలి, ఏం చేస్తే బాగుంటుంది అని చాలాసార్లు మనం విశ్లేషించుకుంటూ ఈరోజు ముందుకెళ్లాల్సిన పరిస్థితి మన జిల్లాలో ఉంది.
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన అరవింద్ రెడ్డిపై పాత కక్షల నేపథ్యంలో పరిటాల శ్రీరామ్ అనుచరులు దాడి చేశారు. చెన్నై కొత్తపల్లి మండలంలో రంగయ్య డాబా వద్ద జరిగిన ఈ ఘటనలో అరవింద్ రెడ్డికి 2 కాళ్లు కుడిచేయి విరిగాయి. ప్రధాన నిందితుడిగా వెంకటేష్ యాదవ్ ఉన్నారు. అతని సహకారంతో డాబా వద్దకు తీసుకెళ్లి మరో 4 దాడికి పాల్పడ్డారు. అరవింద్ అనంతపురం నుంచి బెంగళూరుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధిత కుటుంబం బాధ్యత వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. పరిటాల శ్రీరామ్ ముఖ్య అనుసరుడు వెంకటేష్ యాదవ్ అనే పిల్లోడు నన్ను మోసం చేసి ఏదో పని ఉందని చెప్పి వేరే వెహికల్లో ఎక్కించుకొని వినగొండలో పని ఉందని తోలకపోయినాడు. వినగొండలో పని ముగించుకొని తిరుగు ప్రయాణం అప్పుడు చెన్నై కొత్తపల్లి దాటుతానే డాబా కాడ తాటు బెల్లం డాబా కాడ టీ తాగుదామని నిలబెట్టినారు. నిలబెడతానే టీ తాగేటప్పుడు కనీసం 10 మంది అటాక్ చేశారు నా మీద. అటాక్ చేసేటప్పుడు నువ్వు పరిటాల శ్రీరామ్ అనే మగవనివే, నువ్వు పరిటాల శ్రీరామ్ పైన ఇంటర్వ్యూలు ఇస్తావా, నువ్వు నిన్ను వరదాపం సూర్య దగ్గర అనుసరణ లేకుండా చేస్తాము, నువ్వు 2 కాళ్ళు భూమి మీద పెట్టి చేతులు దోదించి క్షమాపణ చెప్తే నేను ఇచ్చిపెడతాము అని చెప్పిదే. అయినా నేను క్షమాపణ చెప్పను, నేనేం తప్పు చేయలేదు. మామూలు రాజకీయాల్లో మామూలు ఇంటర్వ్యూలు ఇస్తాంటాము, మాట్లాడుతుంటాము, అంతేగాని నేనేం తప్పు చేయలేదు అని అనేదానికి 8 మంది కలిసి రాడ్లు కట్లు రాయిలతో నా పైన సంపల్లని అటాక్ చేసి అట్టే వాళ్ళు కొడుతూ ఫోన్లో కూడా వాళ్ళ అనుచరులకు ఫోన్ చేస్తూ అరవింద్ రెడ్డి గారు క్షమాపణ చెప్పలేదు, చంపుతున్నామని ఫోన్లు చేసి గట్టిగా. బాపట్ల జిల్లా చీరాలలోని వాడరేవు రోడ్డులో ఉన్న నగరవనం ఫారెస్ట్ పార్క్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక యోగా శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి, చీరాల ఎమ్మెల్యే బద్దులూరి బాలకొండయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు, ఇతర అధికారులు, వాలంటీర్లు, విద్యార్థులు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆరోగ్యకర జీవనశైలి, పర్యావరణ శుద్దిపై అవగాహన పెంచేలా ఈ యోగా శిబిరం సాగిందని అధికారులు తెలిపారు. ఎమ్మెల్యే గారు రిక్వెస్టింగ్ యోగా గురు ఎప్పుడైనా డైరెక్ట్ గా వ్యాయామం చేసేటప్పుడు 2 నుంచి 6 అంగుళాల దూరం పెట్టుకోండి, మీ కంఫర్ట్ గా. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టాల్సినటువంటి అవసరం, మరి అలాగే కలెక్టర్ గారు ఇక్కడ తీసుకురావడం వల్ల జరిగినటువంటి ఉపయోగం ఏమిటి అన్నది ఈరోజు మనందరికి అర్థమైంది. అలాగే మోడీ గారు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ప్రతి ఆఫీసరు, ప్రతి వ్యక్తి, ప్రతి కార్యకర్త, ప్రతి స్టూడెంట్ అందరూ కూడా ఎందుకు చేయాలి అనే దాన్ని చాలా చక్కగా మనందరినీ కూడా మనకి బలవంతంగా చేయిస్తున్నారని మనం అనుకుంటున్నాము, కానీ మనకు ఒక అలవాటు చేయడం కోసం మన ముఖ్యమంత్రి గారు దీన్ని ఖచ్చితంగా చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పారు. ఈరోజు నేను కూడా ఒక శాసనసభ సభ్యులుగా మిగతా శాసనసభ సభ్యులు అన్ని దగ్గరికి, అన్ని వార్డులకి వెళ్ళి చేస్తారు. ఇది చేయగలిగితే చాలా మందికి మేలు జరుగుతుంది. ముందే ఒక అంటే ఏదైతే ముందు జరగబోతుందో దాన్ని అరికట్టుకునేదానికి ఆస్కారం ఉందన్నది నాకు అర్థమవుతుంది. 10 ఏళ్ళు బతకాల్సిన వాడు ఇంకో 10 ఏళ్ళు బతకడానికి ఇది అవసరం. కార్యక్రమాన్ని రేపు విశాఖపట్నంలో 21వ తారీఖున పెద్ద స్థాయిలో 5 లక్షల మందితో తల్లికి వందనం పథకాన్ని నెరవేర్చేందుకు శ్రీకాళహస్తిలో కూటమి ప్రభుత్వం వేగంగా చర్యలు చేపట్టింది. సీఎం చంద్రబాబు హామీ మేరకు పిల్లల సంఖ్యకు అనుగుణంగా లబ్ధిదారులకు పథకం అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీరెడ్డి ఆదేశాలపై టీడీపీ పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్ నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, పుస్తకాలు, షూస్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వార్డు నాయకులు గోపి, టీడీపీ నాయకులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ఫస్ట్ పూలమాల వేసి మళ్ళీ సాల్వాలి. తిరుపతి ఎస్వి యూనివర్సిటీ సెరేడ్ హాల్లో మేయర్ డాక్టర్ శిరీష అధ్యక్షతన కార్పొరేషన్ కౌన్సిల్ సాధారణ సమావేశం ప్రారంభమైంది. 84 అజెండా అంశాలతో జరిగిన ఈ సమావేశంలో కార్పొరేషన్ పరిధిలోని నిరుపయోగ భూముల అమ్మకం అంశంపై చర్చ జరిగింది. సభ్యుల అభిప్రాయాలను సేకరించామని తుది నిర్ణయం తీసుకునే వరకు 10 రోజుల పాటు అంశాన్ని వాయిదా వేసినట్లు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. భూముల అమ్మకంపై కమిటీ ఏర్పాటు చేసి ప్రభుత్వం దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్తామని తెలిపారు. దాంట్లో ప్రధాన సమస్య ఈస్ట్ పోలీస్ స్టేషన్ పక్కలో ఉన్న ఖాళీ స్థలాన్ని ఇక్కడ కావాల్సిన మన వాటా చేయాల్సిన మన వాటా ఆంధ్ర రాష్ట్ర వాటా ప్రభుత్వ కేంద్ర నిధుల వాటా జతకూర్చే విధంగా వాటికి ఆలోచనలు చేసి ఒక పక్క ఇండస్ట్రీస్ ఒక పక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ డెవలప్ చేయడం జరుగుతోంది. అందులో భాగంగా రాష్ట్రంలో కార్పొరేషన్లో మొదలుపెట్టి గత ప్రభుత్వంలో ఫౌండేషన్ స్టోన్ 2019లో నారా చంద్రబాబు నాయుడు గారు ఫౌండేషన్ వేసిన స్థలం కార్పొరేషన్ గరుడవారిది, తిరుపతి ముఖ్యమంత్రి రెండు గడులు కూడా ఇది పూర్తవ్వాలి. గరుడవారిది పూర్తయింది. కార్పొరేషన్ బిల్డింగ్ పూర్తి కావాల్సి వస్తూ ఉంది. దాన్ని ఏదో ఒక రూపంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. నిరుపయోగంగా ఉన్న భూములను ఐడెంటిఫై చేయండి. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిరుపయోగంగా ఉన్న భూములు, ప్రభుత్వానికి అవసరం లేని భూములు, దానిపైన ఇప్పుడు మన ఈస్ట్ పోలీస్ పక్కలో ఒక 40 సెంట్ల వరకు ఐడెంటిఫై చేయడం జరిగింది. దాన్ని అమ్మాలనేసి కూడా పెట్టారు. గౌరవ సభ్యులు వారి ప్రభుత్వం నడిపించాలనుకుంటే ఒక అనుభవశాలైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, చరిష్మా కల్గా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి గౌరవ ప్రధానమంత్రి సహాయ సహకారాలు తీసుకొని మనకు ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అడ్రస్ లేకుండా గత 5 సంవత్సరాలు జరిగింది. రాజధాని ఏర్పాటుకు అదేవిధంగా పోలవరం మొదలుపెట్టారు గత ప్రభుత్వంలో. 14 నుంచి 17, 19 వరకు నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పోలవరం కూడా డయాఫ్రామ్ వాళ్ళ వరకు రావడం చేసి మరలా అప్రూవ్ చేయాలా వద్దా అనేది ఆ మీటింగ్ లో నిర్ణయాలు తీసుకుంటామనేసి చెప్పడం జరిగిందనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండల కేంద్రంలోని శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ముడుపుల పూజ కార్యక్రమం వైభవంగా జరుగుతోంది. ఆలయ అర్చకుడు శ్రీనివాసాచార్యులు తెలిపిన మేరకు ఈ 4 జిల్లాల నుంచి భక్తులు భారీగా హాజరవుతున్నారు. భక్తుల కోరికలు తీర్చే స్వామిగా పేరొందిన లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తుల రద్దీ పెరుగుతోంది. భక్తుల సౌకర్యార్థం తీర్థప్రసాదం, మంచినీళ్లు వంటి ఏర్పాట్లు చేపట్టారు. స్వామి కరుణా కటాక్షంతో ప్రజలు మనశ్శాంతి పొందుతున్నారని భక్తులు అభిప్రాయపడ్డారు. ముందుకు వచ్చాను. ముందు రామదానం 9,323 మరి మీ అత్త అడుగుతున్నారు కదా ముగ్గురు కోడల మధ్యలో లక్ష్మీ బొబ్బులి 2,466 ఈ శ్రీనివాస్ మేమైతే 17 రోజులు కట్టామండి. మాకైతే బాగానే ఉంది. లక్ష్మీ వల్ల మాకు ఇప్పటి వరకు ఏం ఇబ్బంది లేదు, నోట్ లేదు. అక్కడ ఆ నాయన దర్శనంకి వచ్చిన తర్వాత నేనైతే ఆరోగ్యపరంగా కట్టాను. ఆరోగ్యపరంగా కట్టాను. నా పిల్లల భవిష్యత్తు బాగుంది, మా భవిష్యత్తు బాగుంది. నేను ఈ రోజు తండ్రి లక్ష్మీ నరసింహుడు అందుకన్నా చాలా ఆరోగ్యంగా ఈ రోజుకైతే నేను ఉన్నాను. మాట్లాడండి. మీరు పట్టుకోవద్దు. నా పేరు సతీష్, నేను ఇక్కడ
సీతారామ వేసిన లక్ష్మీ నరసింహస్వామి అందరూ చెప్పుకుంటూ ఉన్నాము. ఇక్కడ 9 వారాలు ఓటు పెట్టి పూజిస్తే కోరికలు తీరుతాయని వచ్చిన భక్తులని చెప్పడం ఏమా మాట్లాడదు ఇక్కడ విశిష్టంగా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అంతా బాగుంది. ఇక్కడ అవుతుంది కదా, అలా ఉంచాలి పట్టుకో, అలా పట్టుకో అంతే ఇంకేం లేదు. కేవీ రమణ, భారతపురం స్టాఫ్ రిపోర్టర్, మన్యం జిల్లా. ఈరోజు సీతారామ మండలంలో సీతారామ గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ముడుపుల పూజ కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, భక్తులు మరియు తెనాలి పట్టణంలో యోగాంధ్ర కార్యక్రమం వినూత్నంగా నిర్వహించారు. పురపాలక సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ స్కూల్ విద్యార్థులు యోగాంధ్ర 2025 అక్షరమాల రూపంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట నిలబడి ప్రత్యేక ప్రదర్శన అందించారు. వందలాది మంది విద్యార్థులు పాల్గొన్న ఈ కార్యక్రమం స్థానికులను ఆకట్టుకుంది. యోగా ప్రాముఖ్యతను వివరించేందుకు నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ అధికారులు ఎంతో జాగ్రత్తగా సమర్థవంతంగా నిర్వహించారు. ఆరోగ్య జీవనశైలిని ప్రోత్సహించేలా ఇది ప్రజలకు స్ఫూర్తినిచ్చే కార్యక్రమంగా నిలిచింది. కుప్పం పట్టణంలో రోజు రోజుకు ట్రాఫిక్ సమస్యలు పెరిగిపోతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా భారీ వాహనాలను రోడ్లపై నిర్దిష్ట స్థలాలు లేకుండా నిలిపివేయడం వల్ల రాకపోకలు తీవ్రంగా అంతరాయం కలిగిస్తున్నాయి. ద్విచక్ర వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సన్నని రోడ్లపై నిలిచిన ట్రక్కులు, బస్సులు ట్రాఫిక్ ను మరింత కష్టతరం మార్చుతున్నాయని వారు చెబుతున్నారు. ఈ సమస్యలపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ట్రాఫిక్ నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు కావచ్చు, పలు రైళ్లలో దిగి వచ్చిపోయే ప్రయాణికులు కావచ్చు, వీళ్లతో పాటు మామూలుగా ద్విచక్ర వాహనాలు, ఆటోలు వీళ్ళకు కూడా అనేక ఇబ్బందులు అనేది ఎదురవుతున్నది. దీనిపైన కుప్పం మున్సిపల్ శాఖ అధికారులు పట్టపగలే ఈ లోడింగ్ అన్లోడింగ్ చేసే విధానాన్ని రద్దు చేసి రాత్రి వేళల్లో మాత్రమే ఈ లోడింగ్ అన్లోడింగ్ని చేయిస్తే బాగుంటుంది. అలాగే కుప్పం పట్టణం ప్రధాన రహదారులపైన గత ప్రభుత్వం పన్ను రద్దు చేసింది వీధి వర్తకులకి. దాన్ని ఆసరాగా చేసుకొని వీధి వర్తకులు కొంతమంది అయితే లోపల పెట్టుకొని వ్యాపారాలు చేసుకుంటుంటే, మరికొంతమంది అయితే రోడ్డు పైకే వచ్చి వ్యాపారాలు చేసుకుంటూ పాదచారులకు కూడా ఇబ్బంది కల్పిస్తున్నారు. ఈరోజు ఫుట్పాత్లు లేవు, పాదచారులు నడిచి వెళ్లేందుకు కూడా అసౌకర్యంగా ఉంది. పాదచారులు విధి లేక రోడ్లపై రావడం, ద్విచక్ర వాహనాలు గుద్దుకోవడం, వారికి ప్రమాదాలు తరచూ ఏర్పడుతుందని చూస్తుంటే హృదయ విదారకంగా అనిపిస్తుంది. కాబట్టి మున్సిపల్ శాఖ అధికారులు దీనిపైన ఒక ప్రత్యేక శ్రద్ధ వహించి దీన్ని నివారించే చర్యలు చేపట్టాలి. అలాగే
కొన్ని కుప్పం పట్టణం అంతా కూడా ఇది ఒక దందా జరుగుతోంది. దీని దందా వెనుక ఎవరున్నారనేది అధికారులే గుర్తించాలి. ఎక్కడంటే అక్కడ పనికిరాని బళ్లను అక్కడ నిలబెట్టి వాటి స్థానంలో ఎవరైనా వర్తకులు వ్యాపారం చేసుకోవడానికి అనువుగా ఆ ప్రదేశాన్ని చూపెడుతూ వారి దగ్గర 10,000, 20,000 రూపాయలు కూడా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఎక్కడ చూసినా పనికిరాని చెత్తా చెదారాలతో కూడుకున్న ఈ వ్యాపారాలకు సంబంధించిన తోపుడు బళ్లను, అది పనికిరాని బళ్ళు ఎందుకు పెడుతున్నారంటే అవి ఆ స్థలాన్ని రిజర్వ్ చేసుకోవడం. అక్కడ ఎవరైనా ప్రధానంగా వ్యాపారం జరిగే కూడళ్ళు కాబట్టి అక్కడ అడిగితే వాళ్ళ దగ్గర 20,000, 30,000, 50,000 వరకు కూడా డిమాండ్ చేసే పరిస్థితులు ఇప్పుడు కానవస్తుంది. కుప్పం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్టీసీ వైస్ చైర్మన్ మణిరత్నం, మండల అధ్యక్షులు ప్రేమ్ కుమార్, మహిళా అధ్యక్షురాలు అనసూయ, కాణిపాకం వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్త నజ్మాపై వైఎస్ఆర్సీపీ కో ఆప్షన్ సభ్యుడు అఖ్తర్ దాడి చేసి ఆసుపత్రి పాలయ్యారని మండిపడ్డారు. రాజకీయ లావాదేవీల్లో మహిళలపై దాడులు పెరుగుతుండడం బాధాకరమని అన్నారు. నజ్మా ఆవేదన వీడియో చూపిస్తూ ప్రశాంతమైన కుప్పాన్ని నాశనం చేయవద్దని విన్నవించారు. బాధ్యత కలిగిన నాయకులు స్పందించాలని డిమాండ్ చేశారు. అందరికీ కూడా చూపించి వాళ్ళు ఒక పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడానికి చేసినటువంటి కార్యక్రమం ఈ దిశలో మేము పోతున్నాం. అదేవిధంగా సీడాప్ అనే ఒక సంస్థ ద్వారా నిరుద్యోగ యువతకు కూడా అనేక ప్రాజెక్టులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ ఎయిర్పోర్ట్లు కానీ పరిశ్రమలు కానీ కుప్పం మున్సిపాలిటీ సంబంధించి కానీ అనునిత్యం మేము అభివృద్ధి సంక్షేమం ప్రజల మధ్యలో ఉంటూ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో వైసీపీ వాళ్ళు ఓర్వలేకుండా అనేక సంఘటనలు వరుసగా ఇటీవల రాజధానిలో జరిగింది మనందరికీ తెలుసు. చాలా దారుణంగా రాజధాని రైతులు మహిళలు ఎవరైతే పోరాటం చేసి ఉచిత ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది కాబట్టి కుప్పం నియోజకవర్గంలో ఉన్న కొంతమంది మోట నాయకులందరూ కూడా తెలియజేసి ఇక్కడ ఏదో అలజడి సృష్టించి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందని చెప్పి క్రియేట్ చేసి దాని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులు కుప్పం నియోజకవర్గంలో ఏదో జరుగుతూ ఉంది, చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఇంత అన్యాయం జరుగుతుంది కుప్పం నియోజకవర్గం అంటే రాష్ట్ర వ్యాప్తంగా లా అండ్ ఆర్డర్ లేదు అని చెప్పి ఒక క్రియేట్ చేయడానికి తప్పుడు సమాచారాన్ని ఎన్నుకుంటున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పెట్టి ప్రారంభించిందే మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడడానికి. మొన్న నారాయణపురంలో జరిగినటువంటి సంఘటనకి నిజంగానే మేము తెలుగుదేశం కార్యకర్తలు పార్టీ నాయకులు అందరూ కూడా చాలా బాధపడ్డాము. అదేవిధంగా మా నాయకుడు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా స్పందించి ఎవరు బాధ్యతలు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని ఒక సందేశం పంపడం జరిగింది. దానికి ఇక్కడ ప్రతిపక్ష నాయకుడు భరత్ మాటలు చూస్తే పానకంలో పుడకలాగా లేచాడు. మొన్న పానకంలో పుడకలాగా లేచిన భరత్ ఈరోజు ఏ బాత్రూంలో దాక్కున్నావు అనేసి నిన్ను మీడియా ముఖంగా ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా ఈరోజు రాగమానమిట్ట అంగన్వాడీ వర్కర్స్ అమ్మాయి మీద ఈ కార్యకర్త వైఎస్ఆర్సీపీ కార్యకర్త దాడి చేస్తే చిత్తూరు జిల్లా హార్స్లీ హిల్స్ గవర్నర్ బంగ్లా పార్క్ లో యోగాంధ్ర 2025 జిల్లా స్థాయి కార్యక్రమం కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఆధ్వర్యంలో వైభవంగా జరిగింది. ఉదయం 6:30 ప్రారంభమైన కార్యక్రమంలో సాంస్కృతిక ప్రదర్శనలతో పాటు యోగా శిక్షకుల నేతృత్వంలో 1000 మందికి పైగా పాల్గొని యోగాసనాలు నిర్వహించారు. కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, సబ్ కలెక్టర్ మేఘాస్వరూప్, పర్యాటక అధికారి నాగభూషణం, డిఆర్టీఏ పీడీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రకృతి వాతావరణంలో యోగా ద్వారా ఆరోగ్యంపై అవగాహన పెరిగిందని పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు.
రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో జరుగుతున్న అక్రమాలను వెలికి తీసేందుకు ప్రయత్నించిన ఏఎస్ఎఫ్ నాయకులపై విజయవాడలో జరిగిన దాడిని ఖండిస్తూ జిల్లా ప్రధాన కార్యదర్శి బి రవికుమార్ పత్రికా ప్రకటన విడుదల చేశారు. పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ల పేర్లతో వేలాది రూపాయలు వసూలు చేస్తూ తల్లిదండ్రులను మోసం చేస్తున్నారన్నారు. విద్యార్థుల హక్కుల కోసం పోరాడుతున్న ఏఎస్ఎఫ్ నాయకులపై దాడి చేయడం దారుణమని విమర్శించారు. ఈ దాడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ విద్యార్థులు పాల్గొన్నారు.